బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్. కాళేశ్వరంపై మరోసారి యాక్షన్ షురూ చేసింది విచారణ కమిషన్. ఇప్పటి మొదటి విడతలో 100 మందికి పైగా అధికారులను విచారించిన కమిషన్ ఇప్పుడు రెండో విడత ఎంక్వైరీ స్టార్ట్ చేసింది. ఈ దఫా విచారణలో ఆర్థిక అంశాలతో పాటు ఎవిడెన్స్ సేకరణపై ఫుల్ ఫోకస్ చేయనుంది కమిషన్. అందులో భాగంగా విచారణ మరింత వేగవంతం చేసింది. ఈ వారంలోనే కాళేశ్వరంకు సంబంధించి కీలక పరిణామాలు జరుగుతాయని చెబుతున్నారు. గత ప్రభుత్వంలోని ఇరిగేషన్, ఆర్థిక శాఖల మంత్రులకు నోటీసులు జారీ చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇప్పటికే గత ప్రభుత్వంలో ఇరిగేషన్, ఆర్థిక, కాళేశ్వరంకు సంబంధించిన శాఖల్లో పనిచేసిన సెక్రటరీలను కమిషన్ విచారించింది. కాగా ఇప్పుడు మరికొంతమంది కీలక నేతలకు నోటీసులు జారీ చేసే ఛాన్స్ ఉందట. అలాగే ఇప్పటి వరకు అఫిడవిట్ ఇవ్వని అధికారులపై కమిషన్ సీరియస్ గా ఉంది. ఇప్పటి వరకు కమిషన్ ముందుకు 50కి పైగా అఫిడవిట్స్ వచ్చాయి. వాటిని క్షుణ్ణంగా పరిశీలించి ఆ డేటా ఆధారంగా మరికొంతమందికి సమన్లు జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అఫిడవిట్ దాఖలు చేయని వారిలో మాజీ సీఎస్ కూడా ఉన్నారు. మాజీ మంత్రుల విచారణ అనంతరం వారిచ్చే అఫిడవిట్ల ఆధారంగా మాజీ సీఎం కేసీఆర్ కు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. కాళేశ్వరంపై మరోసారి యాక్షన్ షురూ అయింది. విచారణ మొదటి విడతలో 100 మందికి పైగా అధికారులను కమిషన్ విచారించింది. ఇప్పుడు రెండో విడతలో ఎంతమందిని విచారించేందుకు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అందించడానికి మా ప్రతినిధి సిద్ధంగా ఉన్నారు. చెప్పండి, అయితే దీనికి సంబంధించి ఎంతమందిని విచారించే అవకాశం ఉందంటారు రెండో విడతలో? ప్రస్తుత కాళేశ్వరం పైన విచారణలో భాగంగా దాదాపు 3 నెలల పాటు జస్టిస్ పినాకి చంద్రఘోష్ నేతృత్వంలో కమిషన్ విచారణ చేపడుతుంది. మొదటి దశలో టెక్నికల్ అంశాలకు సంబంధించి, కాళేశ్వరం నిర్మాణానికి సంబంధించి ఏజెన్సీ సంస్థలు కావచ్చు, ఇంజనీర్ అధికారులు కావచ్చు, వీరందరినీ కూడా ఈ 3 నెలల కాలంలో పూర్తి స్థాయిలో దాదాపు 100 మందికి పైగా విచారణ చేపట్టింది. వారి నుంచి కీలక డేటా కూడా సేకరించింది. ఇక కమిషన్ ఇప్పటికే కాళేశ్వరం బ్యారేజీకి సంబంధించి మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం ఈ 3 బ్యారేజీలను సందర్శించింది. దాదాపు 2-3 సార్లు ఈ బ్యారేజీలను సందర్శించి ఎక్కడెక్కడ లోటుపాట్లు ఉన్నాయి, ఎక్కడ బ్యారేజీలన్నీ కృంగిపోయి ఉన్నాయి, ఎక్కడ లీకేజీలు అవుతున్నాయి అనే దాని మీద స్పష్టంగా కమిషన్ అక్కడికి వెళ్ళి పరిశీలించిన తర్వాత అక్కడున్న అధికారులను కూడా వారి నుంచి కొన్ని ఆధారాలను సేకరించింది. ఏదైతే కమిషన్ ముందు ఆ అధికారులందరూ చెప్పుకున్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అంశాలన్నీ కూడా అఫిడవిట్ల రూపంలో ఇవ్వాలని ఇప్పటికే చెప్పింది. అందులో దాదాపుగా 100 మందికి పైగా విచారణ చేపట్టిన కమిషన్ ఇప్పటి వరకు కమిషన్ ముందుకు 50కి పైగా అఫిడవిట్లు మాత్రమే వచ్చినాయి. ఇంకా రావాల్సిన అఫిడవిట్లు చాలా ఉన్నాయి. అందులో గత కేసీఆర్ ప్రభుత్వంలో పనిచేసినటువంటి ఇరిగేషన్ కావచ్చు, ఆర్థిక శాఖ కావచ్చు, ఇటు కాళేశ్వరంకి సంబంధించిన డిపార్ట్మెంట్లకు సంబంధించిన చీఫ్ సెక్రటరీలను కూడా విచారించింది. అందులో రజత్ కుమార్ ఉన్నారు, ఎస్కే జోషి ఉన్నారు, సోమేష్ కుమార్ ఉన్నారు, అట్లనే స్మితా సబర్వాల్ ఉన్నారు. ప్రస్తుత చీఫ్ సెక్రటరీలను కూడా పిలిచి విచారణ చేపట్టింది. కొంతమంది నుంచి విచారణ చేపట్టినటువంటి చీఫ్ సెక్రటరీలు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా అఫిడవిట్లు ఇవ్వాలని కూడా చెప్పింది. ఇప్పటివరకు కొంతమంది ఇచ్చిండ్రు, మరికొంతమంది కీలకంగా ఈ అఫిడవిట్లు ఇవ్వడానికి ఇప్పటి వరకు తాసారం చేస్తున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఎట్లా తెప్పించుకోవాలో అఫిడవిట్లు అనే మాకు తెలుసు అనేది కూడా కమిషన్ చెప్తా ఉంది. ఎందుకు అఫిడవిట్లు ఇవ్వట్లేదు? ఒకవేళ అఫిడవిట్లు ఇస్తే కాళేశ్వరంకి సంబంధించిన అంశంలో దొరికిపోతారా అనేది కూడా ఒకవైపు ఉంది. కాబట్టి ఇట్లా ప్రతి అంశంలో కూడా కీలకంగా ఆధారాలు సేకరించింది. దాని గురించి ఎవిడెన్స్ పైన కూడా దృష్టి పెట్టింది కమిషన్. ఇక రెండో దఫాకు వచ్చేసరికి ఆర్థిక అంశాల మీద దృష్టి పెట్టింది. ఆర్థిక అంశాలలో గత ప్రభుత్వంలో ఇరిగేషన్ శాఖ మంత్రిగా హరీష్ రావు ఉన్నారు, ఆర్థిక శాఖ మంత్రిగా ఈటల రాజేందర్ ఉన్నారు, కర్త కర్మక్రియ కాళేశ్వరంకి కేసీఆర్ ఉన్నారు. ఈ ముగ్గురికి కూడా కమిషన్ నోటీసులు ఇచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఈ వారం కానీ వచ్చే వారం కానీ
గత ప్రభుత్వంలో కీలక నేతలకు నోటీసులు ఇచ్చి విచారణకు ఆహ్వానించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. వారి నుంచి విచారణ చేపట్టిన తర్వాత అఫిడవిట్లు తీసుకుంటుంది. అఫిడవిట్ల తర్వాత ఓవరాల్గా ఇప్పటివరకు చేసినటువంటి అధికారులందరినీ కూడా ఓపెన్ చర్చ అంటే బహిరంగ చర్చకు పిలిచి పూర్తి స్థాయిలో దీని మీద క్రాస్ ఎగ్జామ్ చేసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ప్రసూన. థ్యాంక్ యూ వెంకట్.